సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ మాట ఇస్తే చేసి చూపిస్తాడని, నారాయణఖేడ్కి ఏం కావాలో చేసి చూపించాడన్నారు. తట్కల్ వాసుల 30 ఏళ్ల కల ఇప్పుడు నెరవేరిందని, అభివృద్ధి అంటేనే బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. అదేవిధంగా పెద్ద శంకరంపేటలో 564 లక్షలతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అన్న 7 ఎంపీటీసీలు 25 కాదే అంటే నాకు కావాల్సిందే, కానీ పోను నారాయణఖేడ్ మండలం ఇచ్చినాకనే పోతాను కూర్చున్నాడు. పోదాంపా సీఎం తగ్గట్టు అట్లా పట్టుబట్టి నన్ను, ఎంపీ గారిని, అందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోయి మీకోసం ఇవాళ మండలం సాధించిండు భూపాల్ రెడ్డి గారు. మీరు కూడా సర్ది తిన్న రేవు తెలవాలి. 30 ఏళ్ళ కళ కదా తడకలు, ఎన్నో ఏళ్ళకెళ్ళి కళ కని ఇది అవుతుందా కాదా అనుకున్నాం. అటువంటి కళను నిజం చేసిండు మన భూపాల్ రెడ్డి గారు. నిజంగా నారాయణఖేడ్ ఎంత అభివృద్ధి జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు నారాయణఖేడ్ ఎట్లుంది, ఇవాళ నారాయణఖేడ్ ఎట్లున్నది. మీ తడకలు ఊళ్ళే 4 లైన్ సీసీ రోడ్ ఎవరు పోసినప్పుడు నేను పోయలే. అప్పుడు ఎట్లుండే ఈ రోడ్డు మీద ఊళ్ళే నడువుల రోడ్డుకి ఇంత ఉండే. ఇప్పుడు రాగానే భూపాల్ రెడ్డి యాడ్ చేసిన, అప్పుడు నేనే కొబ్బరికాయ కొట్టిన ఈ రోడ్డుకు అని చెప్పి యాడ్ చేసిన. ఇవాళ ఎన్నో పనులు. నారాయణఖేడ్కు రెవెన్యూ డివిజన్ వచ్చింది. నారాయణఖేడ్ నియోజకవర్గం 5 మండలాలు ఉంటే 9 మండలాలు. సిర్గాపూర్ మండలమైంది, మన నిజాంపేట మండలమైంది, ఇవాళ మన తడకల్ ఒక మండలమైంది, నాగల్గిద్ద ఒక మండలమైంది. 4 మండలాలు చేసుకొని ఇవాళ మనం 4 మండలాలు చేసుకొని 9 మండలాలుగా నారాయణఖేడ్ అభివృద్ధి చేసుకున్నాం. 100 కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ఆనాడు 123 గ్రామ పంచాయతీలు ఉంటే ఇవాళ 100 కొత్త గ్రామ పంచాయతీలు చేసుకొని 223 గ్రామ పంచాయతీలు అయినాయి. ప్రతి తండాను గ్రామ పంచాయతీ చేసిండు మన కేసీఆర్. ఈ రకంగా ఎన్నో అభివృద్ధి జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, పాలన ప్రజల దగ్గరికి పోవాలని కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్ గారు. 10 జిల్లాలున్న తెలంగాణను ఇలా 33 జిల్లాల తెలంగాణగా మార్చింది మన కేసీఆర్. 43 రెవెన్యూ డివిజన్లు ఉంటే 31 కొత్త రెవెన్యూ డివిజన్లు పెట్టి 74 రెవెన్యూ డివిజన్లని రాష్ట్రంలో చేసింది మన కేసీఆర్. 459 మండలాలు తెలంగాణలో ఉంటే 153 కొత్త మండలాలు ఇచ్చి 612 మండలాలను ఏర్పాటు చేసింది కేసీఆర్. 7,855 గ్రామ పంచాయతీలు ఉంటే 4,914 కొత్త గ్రామ పంచాయతీలు ఇచ్చి తండాలను, గూడాలను కూడా గ్రామ పంచాయతీలు చేసి 12,769 మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్యను ఇలా పెంచుకోవడం జరిగింది. అంటే ఈ రకంగా ప్రజల ఆకాంక్షలు నిజం చేసింది. చాలా ఏళ్ళకేళ్ళు మా తండా గ్రామ పంచాయతీ కావాలంటే నా కాంగ్రెస్ ఓటు చేయలే, నా తెలుగుదేశం ఓటు చేయలే, కానీ కేసీఆర్ గారు కొత్త గ్రామ పంచాయతీలు. కాంగ్రెస్ అంటే నేను 4 ఇస్తా, మరి నువ్వు ఫస్ట్ 4 నీ కర్ణాటక నువ్వే గవర్నమెంట్ ఉన్నావు కదా, నువ్వే మంత్రి ఉన్నావు కదా, నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు కదా, మొదలైన 4,000 ఇచ్చి చూపి అంటే వీళ్ళ కథ ఎట్లున్నదంటే కన్న తల్లికి అన్నం పెట్టినట, పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తాను. నువ్వు గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలోనేమో 600 ఇస్తావు, లేని తెలంగాణలో, రాని తెలంగాణలో 4,000 ఇస్తా అంటే చెవుల పువ్వు పెట్టుడు కాకపోతే ఇంకేం ఉండదా? ఇది అయ్యే పని. ఈ గఫ్లత్ మాటలు నమ్ముదామా? ఇప్పుడు ఏమైంది? కర్ణాటకలు చూస్తలేమా? ఉచిత బస్సు అన్నారు, ఉన్న బస్సు బంద్ పెట్టింది. ఉచిత కరెంట్ అంటే కరెంటు బిల్లు డబుల్ చేస్తుంది. వెంకట రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఫ్రీ కరెంట్ అంటే అది ఉత్త కరెంటే అయిపోయింది. ఇవాళ కేసీఆర్ వచ్చినాక అదే ఫ్రీ కరెంటు 24 గంటలు ఇచ్చి చూపించలేదా? ఈ కంటిలో మంచినీళ్ళ కోసం భుజాలు మీ కాయలు గాయలే, బోరింగులు కొట్టి చేతులు నొప్పి పెట్టలే, కిలోమీటర్ దూరంకే నీళ్లు మొయ్యలే. ఇలా తిప్పలు ఉండదా? ఒక మాట అన్నాడు కేసీఆర్, మళ్ళా ఎన్నికల్లోపు నేను గిట్ట ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లే అడిగా అన్నాడు. ఇవాళ నీళ్ళు ఇచ్చి చూపించిండు మన కేసీఆర్. మాట అంటే మాట మీద ఉంటాడు మన కేసీఆర్.
నీ కళ్ళ ముందు కనబడతలేవా నీళ్లు? మన ఎండాకాలంలో నీళ్లు రాలేదా తల్లి? ఇంత ఎండల్లో కూడా నీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇచ్చిందా లేదా కేసీఆర్? అంటే కారు గుర్తు కేసీఆర్ అంటే మాట తప్పని పార్టీ, మడమ తిప్పని పార్టీ. గులాబీ జెండా ఇది మాట తప్పదు, మడమ తిప్పదు. తడకల్ మండలం అంటే మండలమైంది, కరెంట్ అంటే కరెంట్ అయింది, 5,000 రైతు బంద్ అయింది, ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, పండిన పంట అంతా కొన్నాడు కేసీఆర్. ఇవాళ 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామన్నాం, ఖచ్చితంగా చేసి తీర్థమని చెప్పి కూడా మనం చేస్తాం. ఇప్పటికే 1,10,000 రూపాయల దాకా అప్పున్న వాళ్ళందరికీ 1,00,000 రూపాయల రుణం మాఫీ అయింది. ఇప్పుడు 1,10,000 మీద ఉన్నది, అయితా ఉన్నది, అది కూడా దగ్గర చేసుకుంటూ వచ్చేస్తాం. ఇలా కరోనా వచ్చినా, కష్టాలు వచ్చినా, కేంద్ర ప్రభుత్వం తిప్పలు పెట్టినా, FRBMలో కోతలకు, వారి బంధుమిత్రులకు, శంకరంపేట ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ అంటే నమ్మకానికి మారిపోయారు. మాట ఇస్తే మాట తప్పని నాయకుడు కేసీఆర్. మీరే ఒక్కసారి ఆలోచించండి. 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అంటే చేసిండా లేదా? ఇవాళ ఆడవిళ్ళ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తా అంటే ఇచ్చిండా లేదా? ఇవాళ మీ బోర్ల కాడ, బాయిల కాడ ఉచితంగా నాణ్యమైన కరెంట్ ఇస్తా అంటే కరెంట్ ఇచ్చిండా లేదా? బిడ్డ కాన్పుకు పోతే సంగారెడ్డిలో మరి మన నారాయణ ఖేడ్లో కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించిండా లేదా? వ్యవసాయానికి ఎకరానికి 5,000 రైతు బంధు అంటే ఇచ్చి చూపిండా లేదా? ఎవరైనా రైతు చనిపోతే 5 లక్షల రూపాయల రైతు బీమా ఇచ్చిండా లేదా? అంటే మాట అంటే కేసీఆర్ది మాట. నిజాంపేట్ మండలం కావాలన్నారు శంకరంపేటకి వెళ్ళి, మాట ఇచ్చిండు కేసీఆర్, నిజాంపేట్ మండలం చేసిండు. ఇంకా తడకల్ మండలం కావాలని అడిగిండ్రు కేసీఆర్. వెలుగు ఎవరో కారు హరీష్ అన్న, దాని వెనుక ఎంతో కృషి పట్టుదలతో మన భూపాలన్న ఇక్కడికి తెప్పించినటువంటి భూపాలన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఎంతో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాము. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు, తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరియు రెవెన్యూ శాఖ మంత్రులు, అలాగే సభాధ్యక్షులు శ్రీ గౌరవనీయులు మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు, శాసనసభ్యులు నారాయణఖేడ్ నియోజకవర్గం, అలాగే అతిథులు గౌరవనీయులు శ్రీమతి ఈ కాంగ్రెస్ వాళ్ళ మాయ మాటలు నమ్మితే ఉంటదే. ఈ కాంగ్రెస్ వాళ్ళ గ్యారంటీ కార్డు ఎట్లాంటిదంటే సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్ లాంటిది. సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్ చెల్తా, అదే సంతకమే లేకపోయాది, ఉంటదేనా? అది పోస్ట్ డేటెడ్ చెక్. అది ఇక వస్తుంది అని చూసలేదు తప్ప అది వచ్చు లేదు, ఇచ్చు లేదు. మరి ఇచ్చే కేసీఆర్ మనం దీవించుకుందాం. మన తెలంగాణ ఇవాళ దేశానికి మార్గదర్శకంగా ఉంది. అద్భుతంగా ఇవాళ ఇతర రాష్ట్రాలు మనం చూసి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇంతగానో మాట్లాడుతారు కదా, జర మనం ఒక అర్ధగంట తవ్వబోతే కర్ణాటక వెళ్తుంది. కానీ పోతే మరి కరెంట్ ఎట్లున్నది, మంచినీళ్ళు ఎట్లున్నది, పింఛన్ ఎట్లున్నది, కళ్యాణ లక్ష్మి ఎట్లున్నది, రైతు బంధు ఎట్లున్నది మనకు తెలియదు. అవన్నీ పక్కపండ పోతే తెలియదా? మరి ఆ ఏ శాతగానో ఇడిస్తా అంటే ఎట్లా నమ్మాలి? అంటే ఉత్త మాటలే కదా, బోగస్ మాటలే కదా. అందువల్ల ఆ బోగస్ మాటలు నమ్మి మనం ఆగం కావద్దు.
వాళ్ళు మీ కళ్ళ ముందు కనబడుతుంది మార్పు. ఒక 9 ఏళ్ల కిందకు ఇప్పటికి ఫరక్ లేదా? 9 ఏళ్ల కింద తెలంగాణ లేకముందు మంచినీళ్ళు అయినా, కరెంట్ అయినా, వ్యవసాయం అయినా, రైతు బంధు అయినా, కరువు అయినా ఆ రోజు ఎట్లుండే, ఇయ్యాలు ఎట్లున్నదో మీరే గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి. చదివిన రేవు తెలవాలంటారు పెద్దలు. పనిచేసిన కేసీఆర్ని ఆశీర్వదిద్దాం. రేపటికి కూడా మన కేసీఆర్ ఇంకా బాగా చేస్తాడు. అవన్నీ కూడా మీకు వస్తాయి. మన మేనిఫెస్టో ఇంకా రాలే, త్వరలోనే మన మేనిఫెస్టో వస్తుంది. ఆ మేనిఫెస్టో ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు పనులు చేస్తా ఉన్నా. ఏదైనా కేసీఆర్ ఇచ్చేదే చెప్తాడు, చెప్పింది చేస్తాడు. కేసీఆర్ ఇయ్యగలిగేదే చెప్తాడు, చెప్పింది బరాబర్ చేసి చూపిస్తాడు కేసీఆర్. 60 ఏళ్ళలో మంచి నీళ్ళు రాలే, పైపులేసి ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇయ్యలే. ఏ ఊరన్నా పోదాం తెలంగాణలో, ఏ గల్లీకన్నా పోదాం, ఏ తండాకు పోదాం, ఎస్సీ కాలనీకి పోదాం, ఎక్కడ పోయినా మంచి నీళ్ళు ఇచ్చి అక్క చెల్లెళ్ళ కష్టాలు తీర్చిండు కేసీఆర్. అంటే ఆయన మాట ఇచ్చిందంటే మాట తప్పడు. ఆనాడు తెలంగాణ కోసం ఏమన్నాడు? కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఇంటికెళ్ళి బయలుదేరిండు. ఆమన్న నిరహార దీక్ష పట్టిండు. 11 రోజులు అన్నం ముద్ద నోట్లో పెట్టకుండా ఢిల్లీని కదిలించి కానే కాదన్న తెలంగాణ తెచ్చి మన చేతిలో పెట్టిండు కేసీఆర్. మాట ఇచ్చిండంటే మాట మీద నిలబడ్డాడు, తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. అటువంటి కేసీఆర్ కు మనం ఇవాళ ఆశీస్సులు అందించి ఇంకా ఈ తెలంగాణను మనం ముందుకు తీసుకుపోవాలి. భూపాల్ రెడ్డి వచ్చినాక చాలా ఫరక్ అయింది నారాయణఖేడ్ల, శంకరంపేట్ల. ఎందుకంటే అన్ని కేసులే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాక. పోలీస్ కేసులు, వారానికి ఒకసారి పోయి సంతకం పెట్టేచ్చుడు, కోర్టు చుట్టూ తిరుగుడు, లీడర్లకు దండం పెట్టుడు, ఇదే పని పెట్టిండు కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నాక. కానీ భూపాల్ రెడ్డి వచ్చినాక కేసులో తెరువు లేదు, కొట్లాటలు లేవు, పని మీద పడ్డాడు ఆయన. మా తండాకు రోడ్డు కావాలి, మా ఊరికి రోడ్డు కావాలి, మా గల్లీలో సీసీ రోడ్డు వేయాలి, కులాలకు కమ్యూనిటీ హాల్ కట్టియాలి, ఫంక్షన్ హాల్ కట్టాలి, మసీదు కట్టాలి, గుడి కట్టాలి, బడి కట్టాలి. ఇది మన భూపాల్ రెడ్డి పని. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాక వీధికి వాడిని కొట్టాడబెట్టుడు, వాని లోపలేపి వీధి దెబ్బలు కొట్టు, వాడిని నెత్తి వల కొట్టు, వాడిని కోర్టు చుట్టూ తిప్పు, జమానత్ పెట్టు. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ ఉండేది కాదా? ఇవాళ ఉన్నదా పని? జమానతులు ఉన్నాయా, కేసులు ఉన్నాయా, లొల్లులు ఉన్నాయా? భూపాల్ రెడ్డి గారి హయాంలో ఆయన ఎంతసేపు ప్రజల కోసం పట్టించుకున్నాడు. హైదరాబాద్ పోనేవాడు మావాడు, ఈయనే ఉంటాడు. నేను ఫోన్ కొట్టి రావే మీటింగ్ ఉందంటే కూడా మెల్లగా ఒక కొబ్బరికాయ కొట్టుకునేది ఉన్నది, జనరాగా అర్ధగంట లేట్ వస్తా అంటాడు. అంటే ఎంతసేపు జనములే ఉంటాడు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు. మరి ఇటువంటి భూపాల్ రెడ్డిని హ్యాట్రిక్ భూపాల్ రెడ్డి చేయాలి, 3వసారి గెలిపించి దీవించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ జై తెలంగాణ. ఇప్పుడు పేర్లు పిలుస్తారు. చైర్మన్ తమ్ముడు శివకుమార్ గారు, ఇద్దరికి వేదిక మీద ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మా తడకల్ మండల అన్నాదమ్ముల అక్కా చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ రావడం జరిగింది. ఇక్కడ లోకల్గా ఎవరైనా మాట్లాడినా ఎక్కువ సమయం తీసుకోకండి, ఎందుకంటే లోకల్లోకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు కూడా మాట సాధించుకున్నట్టు కష్టపడి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడే ప్రజలకు ఇబ్బంది రానియలే కేసీఆర్. అందువల్ల మీరు అందరు కూడా, నేను ఒక్కటే మీ అందరినీ కోరేది, ఇవాళ ఈ తడకల్ మండలం అయిందా లేదా? మరి ఎంత మెజార్టీ ఇస్తారు భూపాలన్నకు? ఎంత మెజార్టీ ఇస్తారు? మా సిద్దిపేట మెజార్టీ ఎంత? మరి నన్ను డాక్టర్ దాటరా తయారు ఉన్నారా? నా 1,00,000 మెజార్టీ ఇస్తూ చేయలేమంటారు, చూస్తా. 1,00,000 ఇచ్చేటోళ్ళు చేయలేమంటుంది పక్కనా? మాటిస్తారా, మాట తప్పుతారా? నాకు తెలుసు కంగిటోళ్ళు అంటే మాట తప్పనోళ్ళు, కంగిటి మండలం వాళ్ళు, నియద్దారులు మీరంతా. మాట అంటే మాట మీద ఉంటారు. తడకల్ మండలి ఇచ్చిన భూపాల్ రెడ్డికి ఈ మండలంలో 5,000 మెజార్టీ ఇచ్చి మీరు భూపాల్ రెడ్డి రుణం తీర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళకి 15 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చింది. 9 రోజులు నోటిఫికేషన్ టైం ఉంటుంది. 15 రోజుల్లో మా కలెక్టర్ గారు భూపాల్ రెడ్డి వచ్చి కొత్త ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు తడకల్లో ప్రారంభం చేస్తారు. సో ఇవాళ నేను మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పాలని, మీ అందరికీ అభినందనలు చెప్పాలని, ఈ కొత్త మండలం మంజూరైన మాట మీ అందరి చెవున వెయ్యాలని చెప్పి ఇంత దూరం రావడం జరిగింది. సో మండలం రావడం తప్పకుండా ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకు మంచిగా ఎంఆర్ఓ, ఎంపీడీఓ అందరు అధికారులు కూడా దగ్గరగా ఉండి మీ అందరికీ మంచి సేవలు ఇంకా ఈ మండల ప్రజలకు అందుతాయి.
అందుకోసమే ఈ కొత్త మండలం పరిపాలన సౌలభ్యం కోసం, పరిపాలన ప్రజల దగ్గరికి తేవడం కోసమే ఈ మండలి. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ.